ఢిల్లీ గ్రామంలో మందా సాల్మాన్ గారి హత్య ఈ రాష్ట్రం అంతా దేశమంతా కూడా చూసింది. ఈ రాష్ట్రంలో దమనకాండ చేస్తూ 20 నెలలుగా పాలన కొనసాగిస్తా ఉన్న కూటమి ప్రభుత్వం ఒక్కరు కాకపోతే ఒక్కరికైనా జాలి లేకుండా పోలీసు వ్యవస్థను అడ్డు పెట్టుకొని, ఇక్కడున్న స్థానికంగా ఉన్న పోలీసులను కొంతమందిని అడ్డు పెట్టుకొని, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కనుసన్నల్లో ఈ హత్య జరిగిందని మరి ఇక్కడ అందరూ చెప్తా ఉన్న సందర్భం చూస్తూ ఉంటే మనం మనుషుల మధ్య కాకుండా మానవ మృగాల మధ్య ఉన్నామేమో అనిపించే పరిస్థితిలో కనిపిస్తా ఉంది. ఎందుకంటే కోపం ఉంటే ఒక మాట మాట్లాడొచ్చు, లేదా ఒక దెబ్బ కొట్టుకు వదిలేయచ్చు, కానీ ఈ రకంగా చంపేసే విధంగా చంపేసి మళ్ళీ చనిపోయిన వ్యక్తి మీద కేసు పెట్టడం, అతని మీదే కేసు ఉందని చెప్పడం, ఇక్కడ పరామర్శకు వస్తా ఉంటే వెళ్ళడానికి వీలు లేదని చెప్పడం, మీరు చంపుతారు. అదేవిధంగా మరి రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ కార్యకర్తలు కానీ ఇదంతా జరిగితే పరామర్శకు వెళ్తే మాత్రం వెళ్ళడానికి వీలు లేదని చెప్పి పోలీసులతో హుకుం జారీ చేస్తా ఉన్నారు. కాబట్టి లోకేష్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇంకా పవన్ కళ్యాణ్ కావచ్చు, టీడీపీ నాయకులు ఎవరైనా కావచ్చు, ఒకసారి పరిశీలించుకోవాల్సిన అవసరం ఏముందంటే జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు వచ్చినాయి, మళ్లీ రానివ్వమని చెప్తా ఉన్నారు. 3 సీట్లు వచ్చి 6 సీట్లు వచ్చిన వాళ్ళు కూడా ముఖ్యమంత్రులు అయిన సందర్భాలు కోకోలలుగా కనిపిస్తా ఉన్నాయి. ఒకనొక సందర్భంలో తమిళనాడులో పార్టీ కూడా ఎత్తేసుకుందాం అనుకునే పరిస్థితి నుంచి ఏకంగా ముఖ్యమంత్రిగా గెలిచిన సందర్భాలు మనం జయలలిత గారిని చూసాం. కాబట్టి ఎల్లకాలం మేమే ఉంటాం, 10 ఏళ్లు ఉంటాం, 15 ఏళ్లు ఉంటాం, మేము 15 ఏళ్లు సపోర్ట్ చేస్తాం, సాపలు మోస్తామని చెప్పే విధంగా వీళ్ళ వ్యాఖ్యలు చూస్తా ఉంటే ఏది శాశ్వతం కాదు, మంచితనం శాశ్వతం, మేలు చేసింది శాశ్వతం. కాబట్టి అదంతా పక్కన పెట్టి ఎస్సీలను, బీసీలను, మైనార్టీలను మరి కొట్టి నరికి చంపే విధంగా మీరందరూ కూడా చేస్తామన్నది చూస్తా ఉంటే రానున్న రోజుల్లో మీరు రూపాయి చేస్తే 2 రూపాయలు చేస్తారు. ఇందాక అన్నట్టుగా గ్రౌండ్ స్థాయి నాయకులు వాడుకొని రెచ్చగొట్టి ఈ రకంగా చేపిస్తా ఉన్నప్పుడు మనందరం కూడా పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. కొట్టుకోవాల్సిన అవసరం మనకేమొచ్చింది? మనమందరం అనగారిన వాళ్ళం, కింద స్థాయిలో ఉన్నాం, పేదవాళ్ళం. మనల్ని ఏదో రకంగా మన పిల్లల్ని చదివించుకొని ప్రయోజకులు అవ్వాలి. దానికి ఎజెండాగా తీసుకొని అంబేద్కర్ గారు స్ఫూర్తిగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు మన పిల్లల్ని చదివించి మనందరినీ కూడా గొప్ప వ్యక్తులను చేయాలి, డాక్టర్లను చేయాలి, ఇంజనీర్లు చేయాలి, ఐపీఎస్లను చేయాలి, ఐఏఎస్లను చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు చూస్తా ఉంటే ఈ టీడీపీ కూటమి మాత్రం మనల్ని ఎప్పుడు నేరస్తులుగా చిత్రీకరించి ఒక పక్షం చనిపోయి ఉంటే మరో పక్షం జైలుకి వెళ్లే పరిస్థితిగా మరి వీళ్ళందరూ కూడా చేస్తా ఉన్నారు. కానీ నేను అనుకున్నది ఏంటంటే ఈ 20 నెలలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కాకుండా లోకేష్ పాలన చేస్తా ఉన్నాడు అని చెప్పి అక్కడ లోకల్ గా ఉన్న టీడీపీ నాయకులు గుసగుసలాడుతా ఉన్నారు. ఇతని చేతికి వచ్చిన తర్వాతే మరి రాష్ట్రం ఈ పరిస్థితికి వచ్చింది. కాబట్టి అదేదో పుస్తకం రాశాడంట, ఆ పుస్తకంలో పగ తెచ్చుకునే కార్యక్రమాలు చేస్తా ఉన్నాడంట అని చెప్పి చెప్తా ఉన్న సందర్భం మనందరం కూడా చూస్తా ఉన్నాం. కానీ లోకేష్, మన ఇంట్లో జ్వరం వచ్చో, జలుబు వచ్చో, ఇంకో రకమైన ఇబ్బంది వస్తేనే ఫీల్ అయిపోతాం మన పిల్లలకో, మన తల్లులకో. కానీ ఒక కుటుంబానికి తండ్రి పెద్ద దిక్కు లేకుండా చంపేపించారు. దానికి బాధ్యులు ఎవరంటే ఖచ్చితంగా ఇది ప్రభుత్వ హత్య, ప్రభుత్వం చేయించిన హత్య. కాబట్టి మీరందరూ తెలుసుకోవాల్సింది, నేర్చుకోవాల్సింది ఏంటంటే జరిగిపోయిన రోజులు తిరిగి తీసుకురాలేరు. ఇంకా 3 సంవత్సరాలు ఉంది. ఇంకో సంవత్సరం పోతే పరిస్థితులు నోట్లకు వచ్చేస్తాయి. అప్పుడు మీరు అనుకుంటా పోలీసులు కూడా మీ మాట్లాడే పరిస్థితులు ఉండవు. ఇక్కడ స్థానికంగా ఉన్న పోలీసులు కూడా ఈ హత్య జరిగే దాంట్లో మరి దాని గురించి తీసుకున్న నిర్ణయాలు కూడా తప్పుడుగా తీసుకున్నారని చెప్పి ఇక్కడ స్థానికులు, వాళ్ళ బంధువులు, వాళ్ళ పిల్లలు చెప్తా ఉన్నారు. కాబట్టి మీరందరూ పరిశీలించాల్సింది ఏంటంటే ఒక్కసారి తిరగబడి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేతికి వచ్చిన తర్వాత పరిస్థితులు ఎట్లా ఉంటే ఒకసారి ఆలోచించాల్సిన అవసరం మనందరికీ ఉంది. కాబట్టి మేము ఇదే చేస్తాం, మేము 10 చేస్తామంటే రేపు వచ్చినట్టు 90 చేస్తాడు, 100 కంప్లీట్ చేస్తాడు. కాబట్టి మీరు ఏమి చేస్తారో మళ్ళీ అది చేయబడుతుంది. కాబట్టి ఇకనైనా కంట్రోల్గా ఉంటే చాలా మంచిది. అదేవిధంగా మందా సాల్మాన్ అన్న హత్య విషయంలో మేమందరం కూడా ఢిల్లీ వెళ్తాం. తమ్ముడు తిరుపతి ఎంపీ గురుమూర్తి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఢిల్లీకి వెళ్తాం, ఎస్సీ కమిషన్కి వెళ్తాం, హ్యూమన్ రైట్స్ అందరినీ కలిసి ఈ దేశం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున దేశం అంతా కూడా చూసే విధంగా, దేశం మొత్తానికి తెలిసే విధంగా మరి ఈ హత్యని తెలియజేస్తాం. ఖచ్చితంగా ఢిల్లీ కూడా వెళ్లే పరిస్థితులు త్వరలో రాబోతా ఉన్నాయి. కాబట్టి కాసుకోండి, మీరందరూ కూడా నిలబడే పరిస్థితుల నుంచి కూలిపోయే పరిస్థితికి వస్తారని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటామన్నా.